హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్టినాస్ కిచెన్. నా పేరు మార్టినా. మనం ఈరోజు చేయబోతున్న ఐటమ్ ఏంటంటే కద్దుకా ఖీర్. కద్దుకా ఖీర్కి కావాల్సిన ఐటమ్స్: సొరకాయ, షుగర్, సాబుదానా, బాదాం, కాజు, ఖోవా, బాస్మతి రైస్, 2 లీటర్స్ మిల్క్. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకున్నాము. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత 4 ½ లీటర్ మిల్క్ ప్యాకెట్స్, టూ లీటర్స్ మిల్క్ యాడ్ చేశాను. ఇందులో కద్దుని కట్ చేసుకొని పీల్ తీసేయాలి. హాఫ్ కద్దుని 2 పీసెస్ చేసుకొని దీన్ని పీల్ చేసి గ్రేట్ చేసుకోవాలి. దీన్ని ఇలా గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గ్రేట్ చేశాక మనకి ఇలా వస్తుంది. ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న దాన్ని పక్కన ప్యాన్ పెట్టేసుకొని డైరెక్ట్ ఇందులో వేసేయాలి. ఇలా వేసేసుకో. ఇలా లో ఫ్లేమ్లో ఇది కుక్ అవ్వాలి. ప్యాన్లో ఇది వేసుకున్న తర్వాత నేను ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేశాక ఇలా మిక్స్ చేసి పక్కన మన మిల్క్ కూడా బాయిలింగ్కి వచ్చేసాయి. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇందులో సాబుదానా యాడ్ చేసేద్దాం. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. డ్రై అయిపోయాక మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఈ సాబుదానాలో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండేసి ఇందులో వేసేయాలి. కద్దులో నుంచి వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోయేంత వరకు కలిపేసి డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆఫ్ చేసేసి ఇందాక వేసుకున్న సాబుదానాన్ని బాయిల్ అయిపోయాయండి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత అలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్, 2 స్పూన్స్ ఆఫ్ బాస్మతి రైస్ మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ ఇందులో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయే వరకు దీన్ని కుక్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా సొరకాయని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఈ పేస్ట్ మిల్క్లో యాడ్ చేసేయాలి. సార్ మిక్స్ చేసుకొని సొరకాయ యాడ్ చేసాం కదా ఇందాక. 5 మినిట్స్ తర్వాత మనం 200 గ్రామ్స్ కోవా 2 లీటర్స్ ఆఫ్ మిల్క్లో యాడ్ చేస్తాం. డైరెక్ట్ వేసేయాలి ఇందులో. మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్. కోవా మెల్ట్ అయిపోయిందండి, కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో మన టేస్ట్ తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి.
నేను హాఫ్ కప్ వేసాను. ఈ హాఫ్ కప్ కూడా వేసేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ షుగర్ యాడ్ చేసుకోండి. దీనిలో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన 5 minutes తర్వాత ఇందులో మనం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేశాక పైనుంచి డ్రై ఫ్రూట్స్ అన్నీ గార్నిష్ చేసుకోవాలి. దీన్ని ఒక చల్లారిన తర్వాత ఒక 3 hours రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. కద్దు కా ఖీర్ రెడీ అయిపోయిందండి. రెడీ టు సర్వ్. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా కద్దు కా ఖీర్ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.